నర్స్ ఎందుకు మాట్లాడద్దు? ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది. ఎందుకు వాళ్ళు సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు? ఎందుకు వాళ్ళు తమ గొంతు వినిపించరు? ఎందుకు ఎక్కడా వాళ్ళ ప్రొటెస్ట్లు ఎక్కువగా వినపడవు? కానీ మనం ఎప్పుడైనా ఆలోచించామా వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇంకా ఏం కారణాలు ఉంటాయి? జనరల్గా ఒక మనిషి ప్రొటెస్ట్ చెయ్యట్లేదు ఎక్కువ అంటే చాలా రీజన్స్ ఉంటాయి. హాస్పిటల్లో ఒక హైరార్కీ ఉంటుంది. మేనేజ్మెంట్, తర్వాత డాక్టర్, తర్వాత నర్స్, అలా ప్రశ్న అడిగితే తప్పు చేసినట్టు అనిపించే ఒక వాతావరణం. అక్కడే మొదలవుతుంది భయం, కన్ఫ్యూజన్. మాట్లాడితే జాబ్ పోతుందేమో, ఈ ఒక్క ఆలోచన చాలు గొంతుని మౌనంగా ఉంచేయడానికి. చిన్నప్పటి నుంచే మనకి నేర్పేది సైలెంట్గా ఉండాలి, అడ్జస్ట్ అవ్వాలి, ఎక్కువ విషయాల్లో దూరొద్దు, ఫైటింగ్స్ అట్లాంటి పెట్టుకోకూడదు, నీ పన్ను చూసుకుంటూ వెళ్ళిపో. అది అలవాటైపోతుంది. ఆ ధోరణ మాట్లాడడం కష్టమవుతుంది. ఎంత పని చేసినా గుర్తింపు రాకపోతే మనమే మనల్ని చిన్నగా భావించడం మొదలవుతుంది. మేబీ కాన్ఫిడెన్స్ మనలోనే ఏదైనా లోపం ఉందేమో. అక్కడే గొంతు తగ్గిపోతుంది. రోజంతా పని, ప్రెషర్, పేషెంట్స్ బాధ ఇవి చూశాక మాట్లాడే ఎనర్జీ కూడా ఉండదు. అటు హాస్పిటల్, ఇటు ఫ్యామిలీస్ని చూసుకోవాలి. ఇదే సిస్టమ్, ఇదే నార్మల్ అయిపోతుంది అని ఒప్పుకుంటూ మనం మౌనంగా మారిపోతాం. కాబట్టి నర్స్ సైలెంట్గా ఉండడం వల్ల వీక్నెస్ కాదు, అది సిట్యువేషన్స్ ఒక అవుట్కమ్ అనుకోవచ్చు, పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు. కానీ ఇది ఎప్పటికి ఇలాగే ఉండాలా? మాట్లాడడం అంటే ఎప్పుడు పెద్దగా అరవడం కాదు కదా. కొన్నిసార్లు చిన్నగా, ఇది సరైంది కాదు, దిస్ ఈజ్ నాట్ అగ్రియబుల్, దిస్ ఈజ్ నాట్ ఫేర్ అనడం కూడా ఒక ఫస్ట్ స్టెప్పే. మన గొంతు చిన్నదైనా దాని విలువ చాలా పెద్దది. మనం వినిపించాలి, అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలి, ప్రశ్నించాలి. అయితే ఎలా మాట్లాడాలి? ఎక్కడ మొదలు పెట్టాలి? మన గొంతు వినిపించడానికి చిన్న చిన్న స్టెప్స్ ఏంటి? తర్వాత ఎపిసోడ్లో కమ్యూనికేషన్, ఒక క్వశ్చన్, ఒక సిట్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిట్యువేషన్ని ఫర్మ్గా, ధైర్యంగా, వేరే మనిషికి దాని ప్రభావం పడేటట్టు, ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఎలా మాట్లాడగలము అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. మీకోసం, మన నర్సెస్ కోసం ఇంకో నర్స్ మాట్లాడుతున్న ఈ పోడ్కాస్ట్. టేక్ కేర్.